యా సీఎం ఆన్ డ్యూటీ చూడండి. సీఎం క్యాంప్ రాష్ట్ర అతిథి గృహం అంటే ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 40-50 కోట్లతోటి ఆ యొక్క ప్రగతి భవన్ను నిర్మించడం జరిగింది. తర్వాత ఆ యొక్క అతిథి గృహంలో దాదాపు ఇంత 6 నెలల నుంచి సంవత్సర కాలంలోనే ఆయన యొక్క మొత్తం నిర్మాణం చేసి దాదాపు ఎంత పెద్దగా సీఎం సంబంధించినటువంటి నివాసం కావచ్చు, తర్వాత ఆ యొక్క కాన్ఫరెన్స్ హాల్స్ లేకపోతే ఇంకా రకరకాల హాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా కట్టిండో దాదాపు 40-50 కోట్ల వ్యయంతో కట్టినటువంటి విషయం అయితే మనం చూస్తాం. సో ఈ క్రమంలో అప్పుడు కూడా పెద్ద ఎత్తున వివాదం వచ్చింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఆయనే ఆ ప్రగతి భవన్ను డిప్యూటీ సీఎంకి ఇవ్వడం జరిగింది. మరి అందులోనే ఉంటే అయిపోతుంది కదా, అది రాష్ట్ర అతిథి గృహం, రాష్ట్ర సీఎం క్యాంప్ ఆఫీస్ కదా, మరి అందులో ఉండకుండా సో తన నివాసం నుంచే సమీక్ష చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో ఇదంతా కాదని చెప్పేసి మళ్ళా కొత్తగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇగో కొత్త రాష్ట్ర అతిథి గృహాన్ని నిర్మించింది. దాదాపు ఎంత ఆయన వచ్చినటువంటి దాదాపు కొద్ది రోజుల్లోనే చేసిండు, దాదాపు సంవత్సర కాలంలోనే ఈ యొక్క నిర్మాణం పూర్తయిపోయింది. సో ఇదే స్పీడప్ ఒక రాష్ట్ర సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మాణంలో ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు అనేక ప్రాజెక్టులలో ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఈ ఉప్పల్ రింగ్ రోడ్డు ఉంది, ఉప్పల్ యొక్క ఫ్లైఓవర్ వేస్తున్నారు, దాదాపు 5 సంవత్సరాలు దాటుతుంది, ఇంతవరకు ఒక అడుగు కూడా ముందు పడతలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ రాష్ట్ర సీఎం సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం మాత్రం ఆగమేఘాల మీద పూర్తి అయిపోతే దానికి అన్ని రకాల ఫండ్స్ వచ్చేస్తాయి. అటు సీఎం కట్టినా, అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కట్టినా, ఇప్పుడు రేవంత్ ఉన్నప్పుడు కట్టినా, కానీ ఏంది ఎలా పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో పైన ఫోటోలో కనిపిస్తున్నటువంటి భవనాన్ని చూసారా, ఎంత బాగుందో కదా. ఇది మన రాష్ట్ర అతిథి గృహం హైదరాబాద్ జూబిలీస్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం. దీన్ని నిర్మించే దాదాపు 1.5 ఎకరంకు పైగా స్థలంలో గ్రౌండ్ +2 విధానంలో దాదాపు 54 కోట్లతోటి అద్భుతంతో కట్టారట. అంతర్జాతీయ జాతీయ స్థాయి ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి బస కోసం ప్రత్యేకంగా ఓ అతిథి గృహం ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. గ్రౌండ్ ఫ్లోర్ 6500 చదరపు అడుగులో ఉండగా వీవీఐపీల కోసం ఛాంబర్, కాన్ఫరెన్స్ రూమ్, సందర్శకుల కోసం ప్రత్యేక గది ఉంది. అంతే విస్తీర్ణంలో ఉండేటువంటి మొదటి అంతస్తులో 3 బెడ్రూమ్లు, లివింగ్ ఏరియా, వంటగది, ఓపెన్ పోర్టికో ఉంది. 1650 చదరపు అడుగుల్లో నిర్మించినటువంటి ఈ 2వ అంతస్తులో మల్టీపర్పస్ హాల్ ఏర్పాటు చేశారు. ఈ భవనం ముందు వైపు పక్కన ఉన్న ఖాళీ స్థలం మొత్తాన్ని గార్డెన్గా అందుబాటులోకి తేవడంతో చుట్టూ పచ్చని చెట్ల మధ్యన ఆహ్లాదకరంగా ఉంది. ఇటీవల నిర్మాణం పూర్తయిన ఈ భవనంకి బోధి పెవిలియన్స్గా నామకరణం చేశారు. ఈ పేరుకు తగ్గట్టుగానే గెస్ట్ హౌస్ ఎంట్రన్స్ లో ఒక చెట్టును ఏర్పాటు చేసి ఆ చెట్టు కింద బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భవనం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలు శాఖల సమీక్షలు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి శనివారం ప్రజాప్రతినిధులతోనూ ఇక్కడే సమావేశం అవుతున్నారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో సీఎం తన ఇంటికి దగ్గరలోనే ఉన్న ఈ కొత్త భవనంలోనే సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు రేపు ఫర్ సపోజ్ మళ్ళా కేసీఆర్ సీఎం అనుకోండి, ఏంది పరిస్థితి? కేసీఆర్ సీఎం అయితే ఎర్రవెల్లికి ఫామ్ హౌస్ దగ్గరలో అక్కడ పెద్ద ఎత్తున బిల్డింగ్ కట్టుకోవాలా? లేకపోతే ఫర్ సపోజ్ ఇంకొక వేరే వ్యక్తి అనుకో, షామీర్పేటలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ సీఎం అనుకోండి, ఆ షామీర్పేటలో 50 కోట్లతో నివాసం కట్టుకోవాలా? అంటే ఎవరు సీఎం అయితే వాళ్ళతోటి 50 కోట్లు 60 కోట్లతోటి నిర్మాణం చేసుకోవాలా? ఇది ఎక్కడి తరుణం? ప్రభుత్వం సంబంధించినటువంటి దాంట్లో సీఎం క్యాంప్ కార్యాలయం చాలా పెద్ద ఎత్తున 4 ఎకరాల్లో ఉంది. అది ఫుల్ సెక్యూర్డ్ భవన్ అది. అలాంటి భవనంలో మీరు ఉండకుండా ఇప్పుడు కొత్తగా 50 కోట్లు పెట్టిన అంటే మీరేమంటారు? ప్రజాధనం లేదు, మొత్తం అప్లపాలైంది, ఖజానా లేదు, నన్ను ఘోషణ ₹1 రాదన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 54 కోట్లతోటి కట్టడం ఏంది? ప్రగతి భవన్ ఉంది కదా, ప్రగతి భవన్లో సమీక్షలు చేసుకోవచ్చు కదా, అక్కడే ఉంటే ఏమవుతుంది? అంటే ఎంత దుర్మార్గం చూడండి, ఎంత దారుణంగా వీళ్ళు అంటే ప్రజల సొమ్మును అప్పనంగా ఎట్లా మేస్తున్నారో చూడండి. 54 కోట్లు మళ్ళీ మీ కమిషన్లు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. చాలా దుర్మార్గంగా కట్టినటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది.